హాయ్ గైస్, ఈరోజు మీకు షికారు మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్లో నలుగురు కాలేజీ ఫ్రెండ్స్ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు బాబీ, సిద్ధు, ఆనంద్ అలాగే రామ్. రామ్కి బాలేబాబు అంటే చాలా పిచ్చి, డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. బాబీ ఏమో వాళ్ళ ముగ్గురు కంటే చాలా డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు చాలా ఎదవలైతే మన బాబీ సిన్సియర్ పర్సన్ అన్నమాట. అంతేకాదు తన ఫ్రెండ్స్కి ప్రాజెక్టులో, ఎగ్జామ్స్లో చివరికి జాబ్ రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే అందరూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో వాళ్ళ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ కాబోతుంది. ఒకరోజు సిద్ధు తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలనుకుంటాడు. సిద్ధు ఎదవ కాబట్టి తను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుందేమోనని భయపడి బాబీని పిలిచి, నా గర్ల్ ఫ్రెండ్కి నా తరపున నువ్వు ప్రపోజ్ చేయరా అని అడుగుతాడు. ఎవరైనా ఫ్రెండ్ మాట కాదంటారా? వెంటనే బాబీ వెళ్ళి సిద్ధు తరపున గీత అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు గీత సిద్ధు ఎంత ఎదవో చెప్పి, ఆ వేస్ట్ ఫెలో గాన్ని నేను లవ్ చేయను అని చెప్తుంది. కావాలంటే నువ్వు చెప్తే నాకు ఓకే అంటుంది. అప్పుడు బాబీ అంటాడు, అమ్మ తల్లి, నాకు లవ్ మీదే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత సిద్ధు దగ్గరికి వెళ్ళి, గీత నిన్ను మళ్ళీ రిజెక్ట్ చేసింది మామ అని చెప్తాడు. దాంతో సిద్ధు గీతాని బండబూతులు తిడతాడు. అప్పుడే గీత వచ్చి, మీ గురించి మా నాన్నకి చెప్తానే అంటుంది. గీత వల్ల నాన్న కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి అందరూ సిల్లిగా తీసుకుంటారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సిద్ధు గ్యాంగ్ని పిలిచి, నా కూతురికి ఎందుకు ప్రపోజ్ చేశారా అని తిడతాడు. మీ సంగతి ఇప్పుడు కాదురా, ఫైనల్ ప్రాజెక్ట్ వస్తుంది కదా అప్పుడు చెప్తానంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి అలా సరదాగా బయటికి వెళ్తారు. అప్పుడే బాబీకి రోడ్డు మీద ఒక అమ్మాయి హాల్ టికెట్ దొరుకుతుంది. వెంటనే ఆ హాల్ టికెట్ని ఆ అమ్మాయికి ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడే ఆ అమ్మాయిని చూపిస్తారు. తనే మన మూవీ హీరోయిన్. తన పేరు దేవిక. దేవికకి ఆల్రెడీ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్తో మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. దేవిక పేరెంట్స్ తనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసి తనని నరకంలో పడేశారు. ఎందుకంటే తన హస్బెండ్ చాలా కఠినమైన వ్యక్తి. ఎప్పుడు దేవికని ఎమోషనల్గా టార్చర్ చేస్తూ ఉంటాడు. దేవికాని ఇంట్లో నుండి బయటకి కూడా అడుగు పెట్టనివ్వడు. ఇప్పుడు కూడా గుడికి వెళ్తున్నానని చెప్పి ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంది. కానీ అనుకోకుండా తన హాల్ టికెట్ పోగొట్టుకొని చాలా టెన్షన్లో ఉంటుంది. అప్పుడే బాబీ వచ్చి దేవిక హాల్ టికెట్ ఇస్తాడు. దాంతో దేవిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాబీని హక్ చేసుకుంటుంది. అప్పుడే బాబీకి ఫస్ట్ టైం అమ్మాయి స్పర్శ తగులుతుంది. దాంతో అప్పటి నుండి తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్స్ వచ్చి తనకి ప్రాజెక్ట్ బుక్స్ ఇచ్చి రేపటిలోపు కంప్లీట్ చేయమని చెప్తారు. రేపటిలోపు కంప్లీట్ చేయకపోతే ఉన్న జాబులు ఊడిపోతాయని చెప్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో దేవికాని చూపిస్తారు. దేవిక తన అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ నిన్న రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వస్తాయో కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన హస్బెండ్ వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. దాంతో దేవిక చాలా భయపడి వాళ్ళ అమ్మ కాల్ కట్ చేసి పేపర్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టి ఆ తర్వాత పాలు పెట్టి వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ చాలా లేటుగా తీయడంతో ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు అని అనుమానిస్తాడు. అప్పుడు దేవిక లోపల పాలు పెట్టాను, అందుకే లేట్ అయింది అని చెప్తుంది. అలా రోజు అనుమానిస్తూనే ఉంటాడు. అందువల్ల తన జీవితం ఒక ఆడిస్తున్న బొమ్మలా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా సరిగా ఉండదు. అదే రోజు బాబీ దేవికకి ఫేస్బుక్లో మెసేజ్ చేస్తాడు. వెంటనే దేవిక బాబీకి రిప్లై ఇస్తుంది. తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి హాల్ టికెట్ ఇచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు బాబీ, నాకు థ్యాంక్స్ వద్దు కానీ మీతో కాఫీ తాగడం కుదురుతుందా అని అడుగుతాడు. లేదండి, నేను మా ఆయనకి చెప్పకుండా బయటికి వచ్చాను, ఇలా మనం కలవడం కుదరదు అని చెప్తుంది. సరే మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు దేవిక రిప్లై ఇవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బాబీ దేవికకి మెసేజ్ చేసి, మీరు నిన్న రెడ్ శారీలో చాలా బాగున్నారు అని చెప్తాడు. దాంతో దేవిక బాబీకి తన నెంబర్ ఇస్తుంది. అలా రోజు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే బాబీ, నేను మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని అడుగుతాడు. లేదు లేదు, మా ఆయన ఇంట్లో ఉన్నాడు, కలవడం కుదరదు అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ ఆయన కాల్ చేసి, నేను ఇవాళ ఇంటికి రావట్లేదు, నాకు నైట్ డ్యూటీ వేశారు అని చెప్తాడు. దాంతో ఇదే మంచి టైం అనుకొని దేవిక బాబీని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. వెంటనే బాబీ రెక్కల గుర్రం మీద వచ్చినట్టు చాలా స్పీడ్గా వచ్చేస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఆయన కాల్ చేసి, ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. నేను టీవీ చూస్తున్నానని చెప్తుంది. అలాగే ఎప్పుడు వస్తున్నారు అని దేవిక అడుగుతుంది. నేను ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్తాడు. కానీ దేవికకి 10 గంటలు అని వినిపిస్తుంది. వెంటనే బాబీకి చెప్తుంది, మా ఆయన రావడానికి 10 గంటలు పడుతుంది అని. అలా 10 నిమిషాలు గడిచిపోతాయి. వెంటనే వాళ్ళ ఆయన వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. దాంతో దేవికకి వాళ్ళ ఆయన వచ్చాడని అర్థమవుతుంది. వెంటనే బాబీని బాత్రూంలో ఉన్న ఒక బాక్స్లో దాచిపెడుతుంది. ఆ తర్వాత వెళ్ళి డోర్ తీస్తుంది. మళ్ళీ లేట్ అయింది ఏంటి అని వాళ్ళ ఆయన అడుగుతాడు. నేను చాలా డీప్ స్లీప్లో ఉన్నానని దేవిక చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఆయన స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్తాడు. దాంతో బాబీ ఎస్ఐని చూడగానే చాలా భయపడిపోతాడు. కానీ ఎస్ఐ బాబీని చూడడు. ఇంకొక వైపు దేవిక బాబీని ఎలా బయటకు పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఐడియా వస్తుంది. మా ఆయన రోజు మందు తాగి పడుకుంటాడు,
కాబట్టి ఈరోజు కూడా మందు తాగించి పడుకోబెట్టాలి అనుకుంటుంది. కానీ ఎస్ఐ మందు తాగకుండా పాలు తాగి దేవికని పట్టుకొని పడుకుంటాడు. దాంతో దేవిక బాబీకి ఏం హెల్ప్ చేయలేకపోతుంది. ఇంకొక వైపు సిద్ధు బాబీకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు. వెంటనే బాబీ దేవిక స్టోరీ చెప్పి తన ఇంట్లో ఇరుక్కొని పోయాను అని చెప్తాడు. దాంతో సిద్ధు ఆనంద్కి చెప్పి ఎలాగైనా మనం బాబీని అక్కడి నుండి తీసుకుని రావాలి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి రామ్ వస్తాడు. ఏమైందిరా, నాకు తెలియకుండా ఏం ప్లాన్ వేస్తున్నారు అని అడుగుతాడు. వెంటనే సిద్ధు రామ్కి నిజం చెప్పకుండా రేవుపాటుకి వెళ్తున్నాం, వస్తావా అని అడుగుతాడు. దాంతో రామ్ నిజం అనుకుని వస్తాను అని చెప్తాడు. అలాగే బాబీ ఎక్కడ్రా, కనిపించడం లేదు అని అడుగుతాడు. మన బాబీగాడు ఎస్ఐ పిల్లానికి చదువు చెప్పడానికి వెళ్ళాడు అని చెప్తారు. వెంటనే ముగ్గురు కలిసి బాబీ ఉన్న ఊరు కామాపురానికి వెళ్తూ ఉంటారు. ఇంకొక వైపు కామాపురంలో రాత్రి ఒక పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మన ఊరిలో దొంగలు తిరుగుతున్నారు అని ఊరి జనమంతా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. కానీ దానికి పరిష్కారం సర్పంచ్ చెప్పలేకపోతాడు. అప్పుడే మహేష్ అనే అతను వచ్చి ఒక సలహా ఇస్తాడు. అయ్యా సర్పంచ్ గారు, నైట్ అంతా మొగాలని నైట్ డ్యూటీ చేయమనండి, ఆడవాళ్ళని ఉదయం నుండి సాయంత్రం వరకు చేయమనండి, అప్పుడు ఏ దొంగ మన ఇంటికి రాడు అని చెప్తాడు. దాంతో ఊరి జనం మహేష్ చెప్పింది ఫాలో అయిపోతారు. అప్పుడే అక్కడికి సిద్ధు వాళ్ళు వస్తారు. వెంటనే అక్కడ ఉన్న జనాలు ఆపి ఎటు వెళ్తున్నారు అని అడుగుతారు. మేము ఎస్ఐ ఇంటికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. అప్పుడే రామ్కి అంతా అర్థమవుతుంది, పార్టీ లేదు తొక్క లేదు అని. ఆ తర్వాత ముగ్గురు కలిసి బాబీని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆనంద్ ఒక ఐడియా ఇస్తాడు. మీరు వెళ్ళి ఎస్ఐకి ఏదో ఒకటి చెప్పి మాటలో పెట్టండి, నేను వెనకాల డోర్ నుండి వెళ్ళి బాబీని తీసుకుని వస్తా అని చెప్తాడు. వెంటనే సిద్ధు అలాగే రామ్ ఇద్దరు కలిసి ఎస్ఐ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడే ఆనంద్ వచ్చి ఎస్ఐ ఇంటి వెనకాల డోర్ లేదు అని చెప్తాడు. దాంతో వెంటనే డోర్ కొట్టడం ఆపేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అప్పుడే ఎస్ఐ డోర్ తీసి ఎవర్రా మీరంతా అని అడుగుతాడు. వెంటనే ముగ్గురు వాళ్ళు అనుకున్న స్టోరీని చెప్తారు. సార్, శ్రీనివాస్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నాడు, వాడు మీ ఊరి వాడే అంటా అని చెప్తారు. అప్పుడే ఎస్ఐ మహేష్ని పిలిచి నీకు శ్రీనివాస్ అనేవాడు ఎవడన్నా తెలుసా అని అడుగుతాడు. సార్, వాడెందుకు తెలియదు, వాడి పేరు బోకు సీను అని చెప్తాడు. ఇంతకీ మన సీనుగాడికి ఏమైంది సార్ అని మహేష్ అడుగుతాడు. మన సీనుగాడికి యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుచుకొని రా అని చెప్తాడు. అప్పుడే సీనుగాడికి తెలిసిన వాళ్ళు కనిపిస్తారు. వెంటనే మహేష్ సీనుకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. వాళ్ళు వెళ్ళి ఊరంతా ప్రచారం చేస్తారు. వెంటనే సీనుకి డైహార్ట్ ఫ్యాన్ అయిన పులిహోర రాజా వచ్చి మా సీనన్న మీద మర్డర్ అటెంప్ట్ చేశారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ వచ్చి మర్డర్ ఏంటి అని అడుగుతాడు. సార్, ఈ ఊరి సర్పంచే మా అన్నని చంపేసి ఉంటాడు అని చెప్తాడు. ఎందుకంటే మా అన్న కూడా ఈ ఊరికి సర్పంచ్ కావాలనుకున్నాడు, అందుకే వాడే చంపేసి ఉంటాడు అని చెప్తాడు. మీరు ఏదో ఒకటి చేయండి సార్, లేదంటే సర్పంచ్ గారిని మేమే చంపేస్తామని చెప్తాడు. సరే గానీ ముందు యాక్సిడెంట్ చేసింది సర్పంచ్ గారే అని తెలియాలి, అప్పుడే నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్తాడు. వెంటనే యాక్సిడెంట్ అయిన సీన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. వెళ్లే ముందు సర్పంచ్ ఎక్కడ ఉన్నాడు అని మహేష్ని అడుగుతాడు. సార్, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు అని చెప్తాడు. అయితే ఒక పని చేయి మహేష్, సర్పంచ్ ఫ్యామిలీని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టు, ఎందుకంటే సీనుగాడి ఫ్యాన్స్ వాళ్ళని ఏమైనా చేయొచ్చు అని చెప్తాడు. వెంటనే మహేష్ వెళ్ళి సర్పంచ్ ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఆడవాళ్లే ఉంటారు. వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళే తోపు అనుకునే వాళ్ళు. ఆ ఆడవాళ్ళని చూసి సిద్ధు వాళ్ళు భయపడిపోతారు. ఈ ఆడవాళ్ళు ఎస్ఐ ఇంట్లో ఉంటే మన బాబీగాన్ని ఎలా తీసుకొస్తామని అనుకుంటారు. అప్పుడే ఎస్ఐ దేవిక దగ్గరికి వెళ్ళి ఆ ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వచ్చేసరికి ఈ డోర్ని తీయకు అని చెప్తాడు. ఆ తర్వాత రామ్ దగ్గరికి వచ్చి అరే, నువ్వు కూడా నాతో పాటే హాస్పిటల్కి వస్తున్నావని చెప్తాడు. దాంతో రామ్ ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళాక ఎవరిని చూపిస్తావని అంటారు. ఊర్లో అయితే ఎలాగోలా మేనేజ్ చేశాం, హాస్పిటల్కి వెళ్ళాక సీనుగాడు లేకపోతే ఆడి ఫ్యాన్స్ నిన్ను అక్కడే నరికేస్తారు, జాగ్రత్త అని భయపెట్టి పంపిస్తారు. ఇంకొక వైపు దేవికాని ఆడవాళ్ళు కాఫీ అయినా జ్యూస్ అయినా ఇవ్వమని అడుగుతారు. వెంటనే దేవిక వెళ్ళి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే బాబీ కాల్ చేసి ఏమైంది దేవిక, నన్ను ఎప్పుడు బయటికి పంపిస్తున్నావు అని అడుగుతాడు. అరే బాబీ, ఒక్క మొగుడు పోయాడనుకుంటే ఇంకా 8 మంది వచ్చి నా ఇంట్లో పడున్నారా అని చెప్తుంది. దాంతో బాబీ తలకాయ కొట్టుకుంటాడు. అప్పుడే ఆడవాళ్ళు టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి సేమ్ దేవిక దాచిపెట్టినట్టే ఒక అబ్బాయిని బాత్రూంలో దాచిపెడుతుంది. దాంతో అక్కడ ఉన్న ముసలమ్మ అంటుంది, ఓసేయ్, మొగుడికి తెలియకుండా ఒక అబ్బాయిని ఇంట్లో దాచావని మాకు తెలిసిపోయిందే అని అంటుంది. దాంతో ఆ ముసలమ్మ దేవికని అంటుంది అనుకొని వెంటనే దేవిక పరిగెత్తుకొని వచ్చి అదేం లేదు అంటుంది. అప్పుడే సీరియల్ రావడం చూసి దేవికకి మొత్తం సీన్ అర్థమవుతుంది. ఆ తర్వాత దేవిక అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడే ఉన్న ఆడాలకు దేవికపై అనుమానం వస్తుంది. వెంటనే ఇల్లు మొత్తం చెక్ చేయాలని అనుకుంటారు. అప్పుడే ముసలమ్మ బాత్రూంలోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న బాక్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది ఓపెన్ కాదు. వెంటనే వచ్చి ఆడవాళ్ళకి చెప్తుంది.
ఏమైంది అత్తమ్మ, వాడు కనిపించాడా అని అడుగుతారు. వాడు కనిపించలేదు కానీ బాత్రూంలో ఒక బాక్స్ ఉందని చెప్తుంది. అవునా, అయితే ఖచ్చితంగా అదే బాక్స్లో ఉంటాడు అని తన కోడలు చెప్తుంది. ఇంకొక వైపు మహేష్కి సిద్ధు మీద డౌట్ వచ్చి, మీరు కాపాడింది నిజంగా సీనుగాడినే అయితే ఈ ఫోటోలో సీనుగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పనరా అని అడుగుతాడు. వెంటనే సిద్ధు సీనుగాడిని చూపిస్తాడు. దాంతో ఆనంద్ షాక్ అయ్యి, అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అని అడుగుతాడు. ఒకసారి చుట్టూ చూడరా, మొత్తం వాడి ఫోటోలే ఉన్నాయని చూపిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఎస్ఐ సీనుగాన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి యాక్సిడెంట్ అయిన కేసు ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు. అలాగే వాడి పేరు శ్రీనివాస్ అని చెప్తాడు. సార్ వచ్చింది, ఐసీలో ఉన్నాడు చూడండి అని చెప్తుంది. దాంతో రామ్ ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే అందరూ వెళ్ళి చూస్తారు. అప్పుడు సీను బాడీ మొత్తం కవర్ చేసి ఉంచుతారు. మొహం కూడా కనిపించకుండా కవర్ చేస్తారు. దాంతో ఇలా అయితే మనం గుర్తుపట్టం కానీ వీన్ని మన ఊరికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి చూపిద్దాం అని తీసుకెళ్తారు. వెంటనే ఊరికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి చూపిస్తారు. వాళ్ళ అమ్మ ఈడు నాసీని అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆ సర్పంచ్ మనుషులే ఇదంతా చేసి ఉంటారని అందరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇదే మంచి టైం అనుకుని బాబీని ఇంట్లో నుండి బయటకు తీసుకురావాలని తన ఫ్రెండ్స్ అనుకుంటారు. బాబీ కరెక్ట్గా బయటికి వచ్చే టైంకి నిజమైన సీనుగాడు ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అందరూ కొట్టుకోవడం ఆపేసి అబద్ధం చెప్పిన సిద్ధు వాళ్ళ సైడ్ చూస్తారు. అప్పుడే ఎస్ఐ వచ్చి అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చారా అని అడుగుతాడు. సార్, మేము దొంగతనం చేయడానికి వచ్చామని చెప్తారు. వెంటనే వాళ్ళని తీసుకువెళ్ళి స్టేషన్లో పడేస్తారు. అప్పుడే స్టేషన్లో కామాపురం సర్పంచ్ని చూస్తారు. హలో సర్పంచ్ గారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి, తీర్థయాత్రలకు వెళ్ళలేదా అని అడుగుతారు. లేదు, అమ్మాయితో తిరుగుతున్నా అని చెప్తాడు. అప్పుడే ఆ స్టేషన్ సిఐ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎందుకు దొంగతనం చేశారని కొట్టబోతాడు. అప్పుడే రామ్ జై బాలయ్య అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే సిఐ కొట్టడం ఆపేసి, నువ్వు ఏ బాలయ్య గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మన లెజెండ్ బాలయ్య బాబు గురించి మాట్లాడుతున్నా అని చెప్తాడు. అలాగే నేను బాలయ్య బాబు గారి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్తాడు. అవునా, నేను కూడా బాలయ్య బాబు గారి ఫ్యాన్ని అని చెప్తాడు. సరే మరి కామాపురానికి ఎందుకు వెళ్ళారా అని అడుగుతాడు. ఇవాళ సిటీలో మందు దొరకట్లేదు సార్, అందుకే మేము మందు కోసం కామాపురానికి వెళ్ళాము అని చెప్తారు. దాంతో సిఐ వాళ్ళకి ఒక మందు బాటిల్ ఇచ్చి పంపించేస్తాడు. ఇంకొక వైపు ఎస్ఐ 3 రోజులు లీవ్ పెడుతున్నా అని దేవికకి చెప్తాడు. దానితో దేవిక ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ బాబీగాన్ని ఎలా బయటికి పంపించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఆనంద్కి వాళ్ళ ఫ్రెండ్స్కి బాబీ విషయంలో గొడవ జరుగుతుంది. మన బాబీగాన్ని కాపాడమేమో కానీ మన లైఫ్ రిస్క్లో పడుతుంది అని చెప్తాడు. అప్పుడు సిద్ధు బాబీ చేసిన హెల్ప్ గుర్తుకు చేసి ఆనంద్ని మారుస్తాడు. ఆ తర్వాత ముగ్గురు బాబీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ కారు ముందు పడుతుంది. వెంటనే ముగ్గురు తన దగ్గరికి వెళ్ళి, ఎవరండి మీరు, ఎందుకు మా కారు ముందు పడ్డారు అని అడుగుతారు. అప్పుడే ఒక ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఆ అమ్మాయిని మాకు అప్పగించండ్రా అని అడుగుతారు. అప్పుడు సిద్ధు వాళ్ళు అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకోరు. వెంటనే ఆ ముగ్గురు వచ్చి సిద్ధును కొడతారు. దాంతో సిద్ధు ఫ్రెండ్స్ ఊరుకుంటారా, ఇద్దరి మధ్య చాలా గొడవ జరుగుతుంది. అలా కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోతారు. కానీ అక్కడ ఉన్న అమ్మాయి కనిపించదు. సరేలే, పారిపోయి ఉండొచ్చు అని సిద్ధు వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత కామాపురానికి వెళ్తారు. అప్పుడే మహేష్ కనిపిస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చారా అని అడుగుతాడు. సార్, మేము మందు కోసం వచ్చామని చెప్తారు. సరే పదన్రా, నేను మందు పోస్తాను అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి మందు పోస్తాడు. అప్పుడే రామ్ మహేష్ని మీ ఇంట్లో ఎవరు లేరా అని అడుగుతాడు. లేదురా, నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటాను అని చెప్తాడు. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే అస్సలు పడదు అని చెప్తాడు. అలాగే మీరు కామాపురానికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. మేము ఎస్ఐ ఇంటికి వచ్చామని ఫ్లోలో చెప్పేస్తారు. మీరేం భయపడకండిరా, మీ బాబీగాన్ని నేను కాపాడుతా అని చెప్తాడు. కానీ నాకేం ఇస్తారు అని మహేష్ అడుగుతాడు. సార్, మీకేం కావాలో చెప్పండి, మేం చేస్తామని అంటారు. సరేరా, దేవికతో నా గురించి 4 మంచి మాటలు చెప్పానరా అని అడుగుతాడు. మహేష్ గారు, ఇంతకీ మా వాణ్ణి ఎలా కాపాడుతారు అని అడుగుతారు. నా ఇంటి కింద ప్రతి ఇంటికి వెళ్ళే ఒక టన్నల్ ఉంది, అక్కడి నుండి ఎస్ఐ ఇంటికి వెళ్ళి మీ వాణ్ణి కాపాడదామని చెప్తాడు. వెంటనే అందరు కలిసి టన్నల్ లోపలికి వెళ్ళి ఎస్ఐ ఇంటికి దారి వెతుకుతూ ఉంటారు. కానీ ఎంత చూసినా దొరకదు. చివరికి రూట్ మ్యాప్ ఓపెన్ చేసి ఎస్ఐ ఇంటికి దారి కనుక్కొని వెళ్తారు. వెంటనే బాబీకి కాల్ చేసి ఎలా బయటికి రావాలో చెప్తారు. ఫస్ట్ స్టోర్ రూమ్లోకి వెళ్ళమని చెప్తారు. అక్కడే ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది, అక్కడి నుండి బయటికి రావచ్చు అని చెప్తారు. కానీ స్టోర్ రూమ్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అని బాబీ అంటాడు. వెంటనే మహేష్ ఫోన్ తీసుకొని ఎలా వెళ్ళాలో నేను చెప్తా అని చెప్పి రూట్ చెప్తూ ఉంటాడు. కానీ బాబీ స్టోర్ రూమ్కి వెళ్లకుండా సీదా ఎస్ఐ బెడ్రూమ్కి వెళ్తాడు. ఏమైందిరా బాబీ, వెళ్ళావా అని అడుగుతారు. వెళ్ళాన్రా, ఎస్ఐ మొహం మీద ఉన్నానని చెప్తాడు. సరే అక్కడే ఉండు, మేము వస్తున్నామని చెప్తారు. వెంటనే ఎస్ఐ ఇంట్లోకి వెళ్ళి ఎస్ఐకి తెలియకుండా క్లోరోఫామ్ని కలిపిన కర్చీఫ్ని ఎస్ఐ మీదకి విసిరేస్తాడు. కానీ ఆ కర్చీఫ్ వెళ్ళి బాబీ మొహం మీద పడుతుంది. వెంటనే బాబీ అన్కాన్షియస్ అయిపోతాడు. వెంటనే ముగ్గురు కలిసి బాబీని ఎలారా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సిద్ధు కాపాడిన అమ్మాయి స్వాతి వస్తుంది. మీ బాబీని నేను కాపాడుతా అని చెప్తుంది.
అవునా, ఇక్కడ నలుగురు మొగాళ్ళమే ఏం చేయలేకపోయాం, ఒక్క అమ్మాయివి ఎలా కాపాడతావే అని మహేష్ అడుగుతాడు. వెంటనే స్వాతి మహేష్ని తలకిందులుగా వేలాడదీస్తుంది. దాంతో మహేష్కి తను నిజంగానే తోపు అని అర్థమవుతుంది. సరే తల్లి, నువ్వు వెళ్ళి బాబీని తీసుకొని రా అని చెప్తాడు. వెంటనే స్వాతి ఒక చెట్టు ఎక్కి ఎస్ఐ ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బాబీని కాపాడాలని చూస్తుంది. అప్పుడే స్వాతికి తుమ్ము వస్తుంది. వెంటనే బాబీ దగ్గర ఉన్న కర్చీఫ్ని అడ్డం పెట్టుకుంటుంది. దాంతో స్వాతి కూడా అన్కాన్షియస్ అవుతుంది. అప్పుడే దేవిక నిద్రలో నుంచి లేచి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. వెంటనే ఒక బెడ్షీట్ తీసుకొచ్చి స్వాతి మీద కప్పేస్తుంది. ఆ తర్వాత బాబీని తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో పడేస్తుంది. మళ్ళీ వచ్చి స్వాతిని బెడ్ కిందికి దొబ్బేస్తుంది. ఇంకొక వైపు సిద్ధు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. స్వాతి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావట్లేదు ఏంటి అనుకుంటారు. ఇంకొక వైపు సిఐకి వాళ్ళ హెడ్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు వదిలేసిన కాలేజీ స్టూడెంట్స్ ఒక మర్డర్ చేసిన అమ్మాయిని కాపాడి మన పోలీసు వాళ్ళని కొట్టారు అని చెప్తాడు. సారీ సార్, మళ్ళీ ఆ తప్పు చేయనని ఎస్ఐకి కాల్ చేసి సిద్ధు వాళ్ళ గురించి చెప్తాడు. ఎస్ఐ గారు, మీ ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ మర్డర్ చేసేవాళ్ళు అని చెప్తాడు. అలాగే వాళ్ళతో పాటే ఒక అమ్మాయి ఉంది, తను కూడా మర్డర్ చేసింది అని చెప్తాడు. ఇక ఇప్పుడు నిన్ను చంపడానికి వస్తున్నారని చెప్తాడు. సార్, వాళ్ళు నన్నెందుకు చంపుతారు అని ఎస్ఐ అడుగుతాడు. మరి మీ ఊరికి వాళ్ళు అబద్ధం చెప్పి ఎందుకు వచ్చారు, నన్ను కూడా మోసం చేసి మళ్ళీ మీ ఊరికి ఎందుకు వచ్చారు అని చెప్తాడు. అలాగే ఆ సీనుగాడి పేరు చెప్పి నిన్ను కాకినాడకి ఎందుకు తీసుకువెళ్లారు, ఇవన్నీ చూస్తే మిమ్మల్ని చంపడానికి వచ్చి ఉంటారు అని చెప్తాడు. ఇంకొక వైపు సిద్ధు వాళ్ళు ఎస్ఐని కొట్టి బాబీని కాపాడాలి అనుకుని ఎస్ఐ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. కానీ డోర్ ఎస్ఐ తీయకుండా దేవిక తీస్తుంది. అప్పుడు ఎస్ఐ సిద్ధు వాళ్ళకి గన్పెట్టి నన్ను ఎందుకు చంపాలనుకున్నారు అని కొడుతూ ఉంటాడు. అప్పుడే సిఐ వచ్చి ఆ అమ్మాయిని ఎందుకు కాపాడర్రా అని అడుగుతూ ఉంటాడు. సార్, మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చామని చెప్తాడు. అలాగే ఆ అమ్మాయిని పట్టుకుంటుంటే తను ఎస్ఐ ఇంట్లోకి దూరింది అని సిద్ధు చెప్తాడు. ఇందులో మా తప్పు ఏం లేదు సార్, ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ఎస్ఐ ఇంటికి వెళ్ళామని చెప్తాడు. వెంటనే సిఐ లేడీ కానిస్టేబుల్స్ని ఎస్ఐ ఇంట్లోకి పంపించి స్వాతిని తీసుకొని రమ్మంటాడు. స్వాతి అన్కాన్షియస్లో ఉంది కాబట్టి లేడీ కానిస్టేబుల్కి దొరుకుతుంది. వెంటనే స్వాతిని బయటకు తీసుకొని వస్తారు. అప్పుడే స్వాతి వాళ్ళ నాన్న వచ్చి ఎందుకు బిడ్డ నీ మొగుడిని చంపావని అడుగుతాడు. వాడు అసలు నా మొగుడే కాదు, వాడు నన్ను రోజు అనుమానించేవాడు, బయటకు పంపించేవాడు కాదు, చదువుకోనిచ్చేవాడు కాదు, రోజు తాగొచ్చి నా బిడ్డను కొట్టేవాడు, అలా నా బిడ్డ చనిపోయింది అని చెప్తుంది. అందుకే వాడిని నరికి చంపినా అని చెప్తుంది. ఇదంతా వింటున్నా అందరికీ చాలా బాధేస్తుంది, ముఖ్యంగా దేవికాకి, ఎందుకంటే తన లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. అప్పుడే సిఐ వచ్చి స్వాతికి ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటా అని చెప్తాడు. ఆత్మరక్షణ కోసమే వాడిని చంపింది అని కేసు పెడతా అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడే ఎస్ఐకి తను చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. తన భార్యని ఎంతలా బాధ పెట్టాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకొని దేవికాకి సారీ చెప్తాడు. అలాగే తన దగ్గర నిజాయితీగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే దేవిక తను దాచిన నిజాలు మొత్తం బయట పెడుతుంది. నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను అని చెప్తుంది. అలాగే జాబ్ చేస్తానంటుంది. సరే నీ ఇష్టం, ఏమైనా చేసుకో అని ఎస్ఐ చెప్తాడు. అలాగే ఇప్పటి నుండి మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని చెప్తాడు. దాంతో దేవిక చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక వైపు బాబీని చూపిస్తారు. బాబీ తన ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే సిద్ధు బాబీని ఎలా బయటకు వచ్చావని అడుగుతాడు. ఏమోరా, నేను కళ్ళు తెరిచి చూస్తే టన్నెల్ లోపల ఉన్నాను, అలా టన్నెల్ లోపల నుండి నడుచుకుంటూ వెళ్తే ఒక డోర్ కనపడింది, ఆ డోర్ నుండి బయటకు వచ్చేస్తా అని చెప్తాడు. అప్పుడే దేవిక మెసేజ్ చేస్తుంది. చూడు బాబీ, మా ఆయన మారుతున్నాడు, ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో గీత సిద్ధు దగ్గరికి వచ్చి నువ్వు ఎదవ్వి కావు, మంచివాడివి అని చెప్తుంది. అలాగే నిన్ను లవ్ చేయడం కష్టమే కానీ మనం ఫ్రెండ్స్గా ఉందామా అని అడుగుతుంది. ఆ తర్వాత నలుగురు ఫ్రెండ్స్ కలిసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వైవా హర్ష దగ్గరికి వెళ్తారు. అప్పుడే గీత వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ వచ్చి ఆ నలుగురు ఫ్రెండ్స్ గురించి చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో హర్ష సిద్ధు వాళ్ళని ప్రాజెక్ట్ నుంచి తీసివేయాలి అనుకుంటాడు. అప్పుడే రామ్ జై బాలయ్య అని అంటాడు. రేయ్, జై బాలయ్య అంటున్నావు, నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్వా అని హర్ష అడుగుతాడు. అవును సార్, మీరు కూడా బాలయ్య బాబు గారి ఫ్యానేనా అని రామ్ అడుగుతాడు. లేదురా, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని అని చెప్తాడు. అయితే మా అందరినీ ప్రాజెక్టు నుంచి రిజెక్ట్ చేస్తున్నారా అని అడుగుతారు. ఎందుకురా, యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్తాడు. ఎందుకంటే ఇద్దరు హీరోలే కదరా అని అంటాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది గైస్. మూవీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.